హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఆవకాయ పచ్చడి పెట్టారండి. ఇంకా మేమైతే పెడుతున్నా. ఫస్ట్ ఆవకాయ పచ్చడిని తుడి పైన ఉన్న పొడుపు తీసుకోవాలండి. తీసుకున్న తర్వాత ఇంకట వాటర్లో వేసి బాగా కడగాలండి. కడిగిన తర్వాత ఆరబెట్టాలి. అంటే తడి లేకుండా ఆరబెట్టాలి, అంటే బూజు రాకోకుండా. ఆ తర్వాతకి ఇంకో ఇట్లా కొట్టుకోవాలంటే కొంతమంది కత్తిపెట్టతో కోస్తారండి. అట్లా కోసాకంటే ఇట్లా కొట్టే కత్తిపెట్టలు ఉంటాయి, వాటితోనైతే సేఫ్టీ అండి మంచిగా. కానీ జాగ్రత్త అండి, చేతిలో వాటి కింద పడే ప్రమాదం కూడా ఉంటుంది. ఎందుకంటే పడ్డదంటే ఇంక ఏళ్ళు మంది కానట్లకే. కాబట్టి జాగ్రత్త, కొట్టేవాళ్ళు జాగ్రత్తగా కొట్టాలి. నేనైతే ఒకసారి ఇంకా మా హస్బెండ్ కొడుతున్నారు. కొట్టిన తర్వాత నేను కూడా ఒకసారి ట్రై చేసినా కానీ చాలా కష్టం అండి అసలు. ఎందుకంటే కొట్టడం ఆ టెంక్ అనేది నలక్క చెయ్యి ఒత్త పోయింది చూడండి. నేను ఎంత కష్టంగా కొడుతున్నా కానీ నలగదండి, మనకి ఆడవాళ్ళం కదా. అదే మగవాళ్ళు అయితే కొంచెం బలం ఉపయోగిస్తారు, మంచి ముక్కలు కూడా మంచిగా వస్తాయి. ఇంకా నేను ఒకటి కొట్టి చూంచాలని చూపిస్తున్నా. చూడండి ఫ్రెండ్స్ ఎంత గట్టిగా ఉందో. అలా ఉండాలండి మామిడికాయ, అప్పుడు పచ్చడి మంచిగా నిలిసిద్ది. అంటే సంవత్సరం పాటు ఉంటుంది, అంటే చెడిపోదు పచ్చడి, బూజు రాదు, మంచిగా వాసన రాదు, మంచిగా ఉంటుందండి. అలా ఉంటేనే కాయ గట్టిగా ఉండాలి, పులుపు ఉండాలి, తీపి ఉండకూడదు. ఇంకా పీస్ కాయ అయితే మంచి టేస్ట్ ఉంటుందండి. ఎంతంటే పీస్ అంటే మజ్జిగలో బాగుంటుందండి అసలు తినడానికి, పీస్ కాయ పెట్టినప్పుడు. ఇది అంటే ఇది పులుపు కాయేనండి, కానీ పీస్ కాయ అయితే ఇంకా టేస్ట్ ఉంటుంది పచ్చడికి. కానీ చాలా కష్టం ఫ్రెండ్స్ కొట్టడం. ఇంకా తర్వాతకి మనం ఇట్లా జీడు అవన్నీ తీసేటప్పుడు ఆ టెంకకి అది ఉంటుందండి, ఏంటిదంటే తెల్ల పొర ఉంటుంది. ఆ పొర అనేది మనం తీయాలండి. తీయకపోతే మటుకు ఇంకో నేను చూపిస్తాను చూడండి ఒకసారి. ఆ పొర తీయాలి. తీయకపోతే ఇప్పుడు అంటే బయటికి వెళ్ళదు, కానీ ఉండంగా నానిద్దిగా నూనెలో, అప్పుడు బయటకు వస్తుందండి. రేకంతా బాగోదు, పచ్చడి ఆగమైంది. అలా మంచి శుభ్రంగా కొట్టినాక మంచి శుభ్రంగా క్లీన్ చేయాలి. మంచి క్లాత్ తీసుకొని ఆ తర్వాతకి ఆవాలు వేయించుకొని, మెంతులు వేయించుకొని, ఈ రెండింటిని పొడి చేసుకోవాలండి. అంటే ఆవాలు అందరూ వేయరండి, కానీ టేస్టే ఆవాలు తెలియదు అందరికీ, చాలా వరకు. ఆవాలు మస్తు టేస్ట్ ఉంటుందండి పచ్చళ్ళు వేస్తే. ఇంకా ఫస్ట్ పసుపును ఆయిల్ పెట్టి ఇంకా మొత్తం ముక్కలను కలుపుతున్నా అండి. బాగా కలపాలండి, ముక్క యాడ్ కావాలి. తర్వాతకి ఇది మెంతిపిండి వేసి బాగా కలపాలండి. ఒక మెంతిపిండి వేసి మొత్తం కలిపిన తర్వాతకి మళ్ళీ మనం ఆవాల పిండి వేయాలి. ఎందుకంటే ఇది మొత్తం యాడ్ కావాలి కదా, ముక్కలకు పట్టాలిగా, అప్పుడే టేస్ట్ ఉంటుందండి. చూడండి నేను ఎలా కలుపుతున్నానో. ప్రాసెస్ అంటే అందరికీ తెలిసే ఉంటుంది మ్యాక్సిమం మామిడికాయ పచ్చడి అంటే. కానీ తెలియని కొత్తగా పెళ్ళైన వాళ్ళు, ఇట్లా అత్తలు లేని వాళ్ళు కానీ, ఇట్లా కొత్తగా నేర్చుకోవాలనుకున్న వాళ్ళు ఇట్లా, మా అత్తయ్య అయితే మంచిగా పెట్టిద్దండి పచ్చడి, సూపర్ పెట్టిద్ది. మా అమ్మ పెట్టేటప్పుడు నేను చూడలేదండి, ఎందుకంటే మా అత్తయ్య పెట్టేది ఎక్కువ చూశాను నేను. మా అమ్మ కూడా ఇక్కడే పెట్టించుకునేది, ఎందుకంటే మా అమ్మ వాళ్ళ ఇల్లు అదే ఆ ఇల్లేగా, తల్లిగారి ఇల్లు. మా అమ్మ కూడా అక్కడే పెట్టుకునేదండి. ఇంకా మా అత్తయ్య అయితే సూపర్ పెట్టిద్దండి మా అమ్మ కంటే. మరి ఎందుకు వస్తాడో ఎక్కడ వస్తాడో తేడా తెలియదు కానండి, మస్తు టేస్ట్ ఉంటుంది. ఇంకా మళ్ళీ ఆయిల్ పోసుకోవాలండి. 2 ప్యాకెట్లు ఆయిల్ పోసామండి. అంటే 30 కాయలు నేను పెట్టేది. ఇంకో కాయలు ముక్కలు కనపడుతున్నాయి కానీ 30 కాయలకి మనం కారం అయితే మాండి కారం, మా కారం ఉప్పు కలిపి మాండి ఉండాలండి. చూడండి ఎంత కమ్మట వాసన వస్తుందో. మనం కారం అని ఉప్పు కలుపుకొని కొలుచుకొని పోసుకోవాలి. ఒక 2 డబ్బాలు కొంచెం వేసారు మా అత్తయ్య గారు. అంటే మా అత్తయ్య చెప్తుంటే నేను కలుపుతున్నా, అంటే తను నేర్పిస్తుంది మాకు. మీరు కూడా అత్తలో నేర్పిస్తే నేర్చుకోండి మ్యాక్సిమం, ఎందుకంటే మనకి ఎప్పటికైనా ఉపయోగపడిద్ది ఆవకాయ పచ్చడి. మనం కూడా అన్నిటిని నేర్చుకోవాలండి, ఒకరి మీద ఆధారపడకూడదు. ఇంకా చూడు మా అత్తయ్య నేర్పుతుంది మాకు. అట్లా కారం వేసిన తర్వాత కలపటం చాలా కష్టం అండి. ఆ ముక్కలు కదలవు, చెయ్యి అంతా గుంజుకొస్తుంది. ఆయిల్ వేసుకోవాలి, బాగా కలపాలి. మళ్ళీ ఇంకో ప్యాకెట్ ఆయిల్ పోస్తున్నారు మా అత్తయ్య. అది మొత్తం కలిసినాకే బాగుంటుందండి పచ్చడి. అంటే బాగా తడిగా ఉండాలి, అంటే నూనె బాగా వేయాలి, పట్టాలి. అప్పుడు అన్నీ కలిపి బాగా కలపాలండి. ఒక్క పొర కూడా పోకూడదు, కారంగా ఉండకూడదు, మంచి గూదులాగా ఉండాలి, మంచిగా ఉండాలి. చూడండి నూనె ఎంత పోస్తున్నామో. అంటే కొంతమంది వేడి నూనె పోస్తారండి, అది కూడా కరెక్టే. కానీ మేమేమో ఇప్పుడు పచ్చి నూనె పోసి తర్వాతకి తాలింపు చేసేటప్పుడు వేడి నూనె పోస్తామండి. అంటే తాలింపు గుమ్మల వాసన వస్తుందండి. మీకు తాలింపు పెట్టే వీడియో కూడా పెడతాను నేను. కానీ ఫుల్ టేస్ట్ ఉంటుందండి. ఇట్లా జాడీకి వేసుకోవాలి అంతా కలుపుకున్న తర్వాతకి. అంటే జాడిని జాగ్రత్తగా చూసుకోవాలండి, తడవకుండా ఉండాలి, వాటర్ పడకూడదు.
ఆ పచ్చడి తీసేటప్పుడు కూడా జాగ్రత్త తీయాలి, అంటుముట్టు తగలకూడదు అంటారు. అంత బందోబస్తుగా ఉంటుందండి మామిడికాయ పచ్చడి అంటే. మేమైతే అలానే అండి చాలా జాగ్రత్తగా వారాలు చూసి చేస్తారు. ఇంకా మా ఇళ్ళల్లో అయితే చూడండి అట్లా మొత్తం కంప్లీట్గా అయిన తర్వాతకి ఈ కలిపిన గిన్నె ఉంటుంది కండి, ఈ గిన్నెలో అన్నం అంటే అన్నం వేసుకొని మన వైట్ అన్నం వేసుకొని తింటే ఫుల్ టేస్ట్ ఉంటుందండి. మరి ఎక్కడ ఉంటుందో ఏమో కానీ అగో అన్నం వేసి కలుపుతున్నా చూడండి మా పిల్లలందరికీ. అంటే నాకు కూడా చాలా ఇష్టం అండి, మంట ఉండదు కదా, అందుకే బాగుంటుంది. ఇంకో నేనైతే కలుపుతున్నా అండి, కానీ టేస్ట్ ఫుల్గా ఉంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అగో మా పిల్లలకు పెడుతున్నా, మీరు కూడా ట్రై చేయండి ఒకసారి, కానీ చాలా బాగుంటుందండి. మేమైతే ఆ నైట్ కూర చేయమండి, ఇంక ఈ పచ్చడితోనే తింటాం. ఎందుకంటే ఆయిల్పై కారం అనేది ఉంటుంది కండి, అది నెయ్యి వేసుకొని తింటే వేడి వేడి అన్నంలో సూపర్ టేస్ట్ ఉంటుందండి. మీకు కూడా నచ్చితే నేను పెట్టిన విధానం ఫాలో కాండి. ఓకేనా ఫ్రెండ్స్, ఈ రైతు బిడ్డగా అంటే నాకు తెలిసినట్టుగా నేను పెట్టిన, ఏమైనా తప్పులు ఉప్పులు ఉంటే నన్ను క్షమించండి. ఏమైనా ఉన్నా కామెంట్ చేయొచ్చు, ఇట్లా కాదమ్మా ఇట్లా కాదని పెద్దలు ఉంటారు కాండి, నాకంటే పెద్దలు ఉంటారు కదా, మా అత్త ఏజ్ వాళ్ళు కూడా నాకు కామెంట్ చేసి చెప్పొచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, ఈ రైతు బిడ్డని మీరు ఇంతగా ఆదరిస్తున్నందుకు థ్యాంక్స్ అండి. నేను కూడా తింటున్నా, మంట అయితే లేదండి, సూపర్ ఉంది. మీరు కూడా పెట్టారేమో మాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.